హలో వెల్కమ్ టు ఆర్బీ ఇంటీరియర్ యూట్యూబ్ ఛానల్ అండి. ఈరోజు మనము ప్రగతి రఘుపతి కౌంటీ ప్రగతి నగర్లో ఉన్న 3BHK ఇంటీరియర్ డిజైన్ ఏ విధంగా డిజైన్ చేసి ఎగ్జిక్యూట్ చేసి హ్యాండ్ ఓవర్ చేసామనేది ఈ వీడియోలో మీకు నేను క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది అనమాట. ప్రగతి రఘుపతి కౌంటీ వచ్చేసి మనకి ప్రగతి నగర్ హైదరాబాద్ లో ఉందండి. ఇందులోనే మనం ఏ బ్లాక్ లో మనం ఇక్కడ 2070 స్క్వేర్ ఫీట్ ఉన్న ఈస్ట్ ఫేసింగ్ ఫ్లాట్ కి మనం ఇక్కడ 3BHK ఇంటీరియర్ డిజైన్ చేయడం జరిగింది అనమాట. ఈ 3BHK ఇంటీరియర్ డిజైన్ కూడా మనం ఇక్కడ మాన్యువల్ హ్యాండ్ మేడ్ తో చేయడం జరిగింది అనమాట. ఈ వీడియోలో మీకు నేను క్లియర్ గా డీటెయిల్ గా ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. స్టే ట్యూన్. ఇప్పుడు మనము లివింగ్ రూమ్ లో ఉన్నామండి. ఈ లివింగ్ రూమ్ లో కూడా మీరు చూసుకోవచ్చు, మనం ఇక్కడ ఫాల్ సీలింగ్ చేసాము, యాజ్ వెల్ యాజ్ వుడ్ వర్క్ చేసాము, అండ్ ఆల్సో వాల్ బీడింగ్ ఆర్ట్ అనేది కూడా మనం ఇక్కడ చేయడం జరిగింది అనమాట. సో లివింగ్ రూమ్ లో ఉన్న సీలింగ్ లో మనం చూసుకుంటే ఏ విధంగా మనకి ఇక్కడ వుడెన్ కలర్ లో కనిపిస్తుందో, అండ్ ఆల్సో మీరు చూసుకోవచ్చు ఇక్కడ ప్రొఫైల్ లైట్ కూడా మనకి ఏ విధంగా మనకి స్క్వేర్ డిజైన్ లో మనకు కనిపిస్తుందో, ఇదంతా మనము డిజైనింగ్ లో బాగా మనం ఇక్కడ చేయడం జరిగింది అనమాట. మీరు చూసుకోవచ్చు ఏ విధంగా మనకి ఇక్కడ స్క్వేర్ డిజైన్ లో మనం చేయడం జరిగిందో. ఏదైతే మనకి ఈ వుడెన్ కలర్ లో కనిపిస్తుందో అది మనము జిప్సన్ బోర్డ్ తోనే రెడీ చేసాం అనమాట. ఇక్కడ మనం ఏం చేసామంటే వుడెన్ టెక్స్చర్ అనేది పెయింట్ అనేది చేయడం జరిగింది. సేమ్ ఈక్వాలెంట్ గా మనం ఏం చేసామంటే ప్రొఫైల్ లైట్ కూడా మనం ఇక్కడ సేమ్ స్క్వేర్ లోనే ఇవ్వడం జరిగింది అనమాట. తర్వాత మనం చూసుకుంటే ఇక్కడ లివింగ్ రూమ్ లో మనము టీవీ యూనిట్ అండ్ ఆల్సో టీవీ యూనిట్ ఆపోజిట్ వాల్ కి వాల్ బీడింగ్ అనేది చేయడం జరిగింది అనమాట. ఈ టీవీ యూనిట్ లో కూడా మీరు చూసుకోవచ్చు మనం ఏ విధంగా డిజైన్ చేసాము. టీవీ యూనిట్ చూసుకోండి, మనం ఇక్కడ మినిమలిస్టిక్ టీవీ యూనిట్ అనేది డిజైన్ చేయడం జరిగింది. ఏదైతే మీరు కనిపిస్తున్న టీవీ యూనిట్ వచ్చేసి మనం ఇక్కడ లోవర్స్ వాడాము, అండ్ ఆల్సో లామినేట్స్ అనేది వాడడం జరిగింది అనమాట. లోవర్స్ వచ్చేసి మనకి ఏదైతే ప్యానల్ టీవీ యూనిట్ ప్యానల్ లో మనం కనిపిస్తుందో అవి వచ్చేసి మనము మార్బుల్ లోవర్స్ అనేది మనం ఇక్కడ ఈ డిజైన్ లో వాడడం జరిగింది అనమాట. అండ్ ఆల్సో బేస్ యూనిట్ లో చూసుకుంటే మనకి లామినేట్ వాడడం జరిగింది, వైట్ కలర్ లామినేట్ వాడాము, అండ్ ఆల్సో ప్రొఫైల్ షట్టర్ అనేది ఇవ్వడం జరిగింది. ఆ ప్రొఫైల్ షట్టర్ కూడా మనము టింట్ బ్లాక్ ప్రొఫైల్ షట్టర్ అనేది ఇవ్వడం జరిగింది అనమాట. అండ్ ఆల్సో బ్లాక్ కలర్ ప్రొఫైల్ అనేది వాడడం జరిగింది. 2 డ్రాస్ ఇచ్చామండి, చెరో పక్కన ప్రొఫైల్ షట్టర్ కి 2 డ్రాస్ ఇవ్వడం జరిగింది. ఈ ప్రొఫైల్ షట్టర్ కూడా మనం వాడడానికి కారణం ఏంటంటే గ్లాస్ అనేది రిమోట్ యాక్సెస్ కి మనకి వీలుగా ఉంటుంది కాబట్టి మనము గ్లాస్ తో కూడిన ప్రొఫైల్ షట్టర్ అనేది ఇక్కడ ఇవ్వడం జరిగింది అనమాట. అండ్ ఆల్సో మీరు చూసుకోవచ్చు రైట్ సైడ్ ఆఫ్ ద టీవీ ఏంటంటే మనకి డీపీ బాక్స్ ఉందండి, డిస్ట్రిబ్యూషన్ బాక్స్. ఈ డిస్ట్రిబ్యూషన్ బాక్స్ కూడా మనము కవర్ చేసుకొని ఈ విధంగా షట్టర్స్ అనేది ఇవ్వడం జరిగింది అనమాట. ఏదైతే మీకు కనిపిస్తున్న 2 షట్టర్స్ ఉన్నాయో అది ఇవ్వడం జరిగింది. అండ్ ఆల్సో మనకి ఈ డిజైన్ అనేది డిస్టర్బ్ కాకుండా మనం ఏం చేసామంటే షట్టర్స్ పైన కూడా మనం ఇక్కడ లోవర్స్ అనేది కంటిన్యూ చేయడం జరిగింది అనమాట. అండ్ ఆల్సో మీకు తర్వాత చూసుకుంటే టీవీ యూనిట్ బ్యాక్ సైడ్ ఏదైతే కనిపిస్తుందో బ్లాక్ కలర్ మార్బుల్, అది వచ్చేసి మనం లామినేట్ వేసామన్నమాట. ఈ లామినేట్ లో కూడా మనము బ్లాక్ అండ్ ఈ వైట్ స్ట్రైప్స్ అనేది ఏదైతే ఉందో అది కొంత బ్యూటిఫుల్ గా ఎలివేట్ అవ్వడం జరుగుతుంది అనమాట. అండ్ ఆల్సో లెఫ్ట్ సైడ్ ఏదైతే మీకు కనిపిస్తుందో లెడ్జెస్ అండ్ ఎవ్రీథింగ్, దానికి యూనిఫామ్ గా SS రైలింగ్ అనేది మనము బ్లాక్ కలర్ లో చేయడం జరిగింది అనమాట. లెడ్జెస్ లో మనము స్పాట్ లైట్స్ కూడా మనం ఇక్కడ లెడ్జెస్ లో వాడడం జరిగింది అనమాట. అండ్ ఆల్సో డిజైన్ చూసుకోండి, బేస్ కౌంటర్ లో మనం ఏ విధంగా వుడెన్ లామినేట్ వాడి డిజైన్ ఇవ్వడం జరిగిందో. సో ఓవరాల్ గా టీవీ యూనిట్ చూసుకుంటే మనకి లోవర్స్ తో పాటు ఈ విధంగా బేస్ స్టోరేజ్ అండ్ ఆల్సో డిస్ట్రిబ్యూషన్ బాక్స్ కవర్ చేయడం వల్ల మనకి టీవీ యూనిట్ లో మనకి అడిషనల్ గా స్టోరేజ్ దొరికింది, అండ్ అలాజ్ అందం అనేది మనకి రావడం జరిగింది. నెక్స్ట్ లివింగ్ రూమ్ లో మనం చూసుకుంటే లివింగ్ రూమ్ లో మనం ఏం చేసామంటే టీవీ యూనిట్ ఆపోజిట్ మనము వాల్ బీడింగ్ అనేది ఇవ్వడం జరిగింది అనమాట. ఈ వాల్ బీడింగ్ కూడా మీరు చూసుకోవచ్చు ఏ విధంగా మనము స్క్వేర్ డిజైన్ అనేది ఇవ్వడం జరిగింది. కొన్ని రెక్టాంగిల్ డిజైన్స్, స్క్వేర్ డిజైన్స్ ఏ విధంగా మనం ఇవ్వడం జరిగిందో. సో మీరు చూసుకోవచ్చు మనము ఈ వాల్ ఆర్ట్ కూడా మనకి ఈ లివింగ్ రూమ్ లో అడిషనల్ గా ఏదన్నా సోఫా కానీ ఇంకేదన్నా మనకి పెట్టుకుంటే ఏ విధంగా కనిపిస్తుంది అనేది మీరు చూడొచ్చు అనమాట. సీలింగ్ తో పాటు ఈ టీవీ యూనిట్ డిజైన్ అండ్ ఆల్సో ఏదైతే మనకి వాల్ బీడింగ్ ఆర్ట్ అనేది మన లివింగ్ రూమ్ కి మనకి చాలా వరకు ఎలివేట్ అవ్వడం జరిగింది అనమాట. సో ఇప్పుడు మనం కిచెన్ చూద్దామండి. కిచెన్ కూడా చూడండి, మనం ఇక్కడ టోటల్ హ్యాండ్ మేడ్ కిచెన్ అనమాట. ఇది మనం ఫ్యాక్టరీలో రెడీ చేయలేదు, ప్రతిదీ మనం ఈ ఫ్లాట్ లో మనం చేసిన ప్రాజెక్ట్ మొత్తం ఇక్కడే రెడీ చేయడం జరిగింది. మీరు చూసుకోవచ్చు కిచెన్ మనకి యూ షేప్ లో కనిపిస్తుంది, కానీ మనం యూ షేప్ కౌంటర్ చేయలేదండి, మనం ఎల్ షేప్ కౌంటర్ చేసాం అనమాట. ఈ ఎల్ షేప్ కౌంటర్ లో కూడా మనం చూసుకోవచ్చు ఏ విధంగా ఇంటర్నల్ గా స్టోరేజ్ ఇచ్చాము. మీకు కనిపిస్తున్న యూ షేప్ లో ఏదైతే లెఫ్ట్ లో మనకి కౌంటర్ కనిపిస్తుందో అది జస్ట్ మనము టెంపరీ కౌంటర్ లాగా మనం ఇవ్వడం జరిగింది. దానికి ఇంటర్నల్ గా స్టోరేజ్ ఎలాంటిది లేదు, ఎల్ షేప్ లో మాత్రమే మనకి స్టోరేజ్ ఇవ్వడం జరిగింది అనమాట. తర్వాత ఓవర్ హెడ్ లో చూసుకోవచ్చు, అండ్ ఆల్సో లాఫ్ట్ కూడా చూసుకోవచ్చు. కిచెన్ కాంబినేషన్ చూసుకుంటే మనము టోటల్ ఈ ప్రాజెక్ట్ లో మనం మెజారిటీగా వుడెన్ కలర్ వాడడం జరిగింది. మన క్లయింట్ సజెషన్ ప్రకారం, మన క్లయింట్ నచ్చిన డిజైన్ ప్రకారం మనం ఇక్కడ ఇంప్లిమెంట్ చేయడం జరిగింది అనమాట. ఈ వుడెన్ కలర్ లో కూడా చూసుకోవచ్చు మనం బేస్ కౌంటర్ లో వేయడం జరిగింది. బేస్ కౌంటర్ లో వుడెన్ కలర్ వేసాం, అండ్ ఆల్సో ఓవర్ హెడ్ అండ్ లాఫ్ట్ లో మాత్రం ఫాస్టీ వైట్ కలర్ అనేది వేయడం జరిగింది అనమాట. ఈ లామినేట్స్ కూడా మనము 1 mm థిక్నెస్ ఉన్న హై గ్లాస్ లోనే మనము వాడడం జరిగింది, ఏదైతే వైట్ కలర్ లామినేట్. అండ్ వుడెన్ లామినేట్ వచ్చేసి మనము మ్యాట్ లామినేట్ వాడడం జరిగింది అనమాట.
సో బేస్ కౌంటర్ లో మరి చూసుకుంటే మనకి ఇక్కడ టాల్ యూనిట్ ఏదైతే ఉందో దాని కింద మాత్రం మనం స్టోరేజ్ అనేది ఇవ్వడం జరిగింది. పక్కన ఏ విధంగా మనం ఇచ్చామంటే డ్రాస్ లో మనము ఎస్ఎస్ కాకుండా టాండమ్స్ వాడామన్నమాట. ఆ టాండమ్స్ లో కూడా మనము 4 ఇంచ్ 6 ఇంచ్ అండ్ 8 ఇంచ్ టాండమ్స్ అనేది మనము వాడడం జరిగింది. దాని తర్వాత ఎల్ కార్నర్ డోర్స్ ఇచ్చాము. ఎల్ కార్నర్ స్టోరేజ్ అనేది మనకి వేస్ట్ కాకుండా ఎల్ కార్నర్ డోర్స్ ఇచ్చి మనం ఇక్కడ ఏం చేసామంటే స్టోరేజ్ కి ఎక్కువ అవకాశం అనేది క్రియేట్ చేయడం జరిగింది. దాని పక్కన చూసుకుంటే మనము పుల్అవుట్ అనేది ఇవ్వడం జరిగింది. అండ్ ఆల్సో అడిషనల్ గా ఇంకా స్టోరేజ్ అనేది మనకి షట్టర్స్ రూపంలో ఇంటర్నల్ గా స్టోరేజ్ అనేది మనం ఇక్కడ ఇవ్వడం జరిగింది అనమాట. తర్వాత జెట్ బ్లాక్ గ్రానైట్ అనేది మనం ఇవ్వడం జరిగింది, ఏదైతే మనకి కౌంటర్ పైన కనిపిస్తుందో. అండ్ ఆల్సో మీరు చూసుకోవచ్చు ఓవర్ హెడ్ లో మనకు ఒక టాల్ యూనిట్ అనేది ఇవ్వడం జరిగింది. అండ్ ఆల్సో చిమ్నీకి ఇరుపక్కల లెఫ్ట్ అండ్ రైట్ చూసుకుంటే మనకి ఈ వైట్ కలర్ ఏదైతే డోర్స్ కనిపిస్తున్నాయో అవి కూడా మన ఓవర్ హెడ్ షట్టర్స్ అని కూడా మనం అనుకోవచ్చు అనమాట. ఏదైతే ఓవర్ హెడ్ షట్ కింద ఓపెన్ బాక్సెస్ ఉన్నాయని ఇమీడియట్ యాక్సెస్ కోసం మన ఏదైనా బాక్సెస్ కానీ మన థింగ్స్ కానీ మనం అందులో పెట్టుకొని యూజ్ చేసుకోవచ్చు అనమాట. సో తర్వాత మనకి లాఫ్ట్ చూసుకుంటే మనం ఇక్కడ లాఫ్ట్ ఎల్ షేప్ లో మనం లాఫ్ట్ అనేది ఇవ్వడం జరిగింది అనమాట. ఈ లాఫ్ట్ కూడా మనము వైట్ కలర్ లామినేట్ వాడి ఏ విధంగా డిజైన్ చేసాం అనేది మీరు ఇక్కడ చూసుకోవచ్చు. అండ్ ఆల్సో లైటింగ్ పరంగా చూసుకుంటే ఫాల్ సీలింగ్ ఇక్కడ ప్లెయిన్ సీలింగ్ చేయడం జరిగింది. అందులో మాత్రం మనము 4 LED ప్యానెల్ లైట్స్ అనేది కూడా ఇవ్వడం జరిగింది అనమాట. తర్వాత మనకి హ్యాండిల్ పరంగా చూసుకుంటే బేస్ కౌంటర్ లో చూసుకుంటే మనము జీ ప్రొఫైల్ హ్యాండిల్ ఇచ్చామండి. ఓవర్ హెడ్ లో మాత్రం మనం ఇక్కడ 4 ఇంచ్ హ్యాండిల్స్ వాడడం జరిగింది అనమాట. మీకు ఏదైతే కనిపిస్తుందో 4 ఇంచ్ హ్యాండిల్స్ మనము ఓవర్ హెడ్ అండ్ లాఫ్ట్ లో వాడడం జరిగింది అనమాట. అండ్ కిచెన్ రియర్ యూనిట్ లో చూసుకుంటే కిచెన్ రియర్ యూనిట్ లో కూడా మనం ఇక్కడ టాల్ యూనిట్ అనేది ఇవ్వడం జరిగింది. ఆ టాల్ యూనిట్ కూడా మనకి దగ్గర 7 ఫీట్ టాల్ యూనిట్ ఇవ్వడం జరిగింది. 2 ఫీట్ విడ్త్ అనేది ఇవ్వడం జరిగింది అనమాట. అండ్ ఆల్సో టాల్ యూనిట్ పక్కన మనము కౌంటర్ స్టోరేజ్ అనేది ఇచ్చామన్నమాట. అందులో కూడా మనం లాట్ ఆఫ్ స్టోరేజ్ మనం యూటిలైజ్ చేసుకోవచ్చు అనమాట. దానిపైన కూడా మనం ఒక జెట్ బ్లాక్ గ్రానైట్ ఇచ్చి బ్యాక్ సైడ్ టైల్ అనేది ఇవ్వడం జరిగింది. సేమ్ కిచెన్ కౌంటర్ ఏ విధంగా ఇచ్చామో రియర్ కూడా మనం అక్కడ అదే విధంగా మనం ఇక్కడ ఇవ్వడం జరిగింది అనమాట. తర్వాత మనం చూసుకుంటే ఓవర్ హెడ్ ఇక్కడ ఇచ్చామన్నమాట. ఓవర్ హెడ్ లో కూడా మనం ప్రొఫైల్ షట్టర్స్ వాడడం. ఈ ప్రొఫైల్ షట్టర్స్ కూడా టింటెడ్ బ్లాక్ గ్లాస్ మనం వాడడం జరిగింది. అండ్ ఆల్సో బ్లాక్ ప్రొఫైల్ వాడడం జరిగింది. ఏదైతే కిచెన్ లో మనం టాల్ యూనిట్ లో ఏదైతే ప్రొఫైల్ షట్టర్ మనం యూజ్ చేసామో సేమ్ ప్రొఫైల్ షట్టర్ కలర్ అండ్ ప్రొఫైల్ కలర్ అండ్ గ్లాస్ కలర్ కూడా ఇక్కడే మనం యూజ్ చేయడం జరిగింది అనమాట. ఇప్పుడు మనము డైనింగ్ ఏరియాలో ఉన్నామండి. సో డైనింగ్ ఏరియాలో చూసుకోవచ్చు మనం ఇక్కడ ఫాల్ సీలింగ్ తో పాటు ఇక్కడ క్రాకరీ అనేది చేయడం జరిగింది అనమాట. ఫాల్ సీలింగ్ లో కూడా చూసుకోండి మనకి ఇక్కడ ఏదైతే డిజైన్ మీకు కనిపిస్తుందో ఆ డిజైన్ లో మనము వెనీర్ వాడామన్నమాట. వెనీర్ వాడి మనం పాలిష్ చేయడం జరిగింది. దాని తర్వాత గ్లాస్ అనేది మనం పెట్టడం, అది కూడా టింటెడ్ బ్లాక్ గ్లాస్ అనేది ఇక్కడ ఫాల్ సీలింగ్ లో మనకి ఏదైతే కనిపిస్తున్న డిజైన్ లో మనం వాడడం జరిగింది అనమాట. మిగతాదంతా మనం ప్లెయిన్ సీలింగ్ వాడడం జరిగింది. ఆ ప్లెయిన్ సీలింగ్ లో కూడా చూసుకోవచ్చు మనము ఈ ప్యారలల్ ప్రొఫైల్ లైన్స్ అనేది మనం ఇవ్వడం జరిగింది. అండ్ ఆల్సో LED ప్యానల్ లైట్స్ అనేది కూడా మనం ఇక్కడ ఇవ్వడం జరిగింది సీలింగ్ లో అనమాట. ఇంకా చూసుకుంటే మీరు ఇక్కడ మనము డైనింగ్ ఏరియాలో మనం ఇంకా క్రాకరీ చేయడం జరిగింది అనమాట. ఈ క్రాకరీ కూడా చూసుకొని మనము ఏ విధంగా డిజైన్ చేసామనేది ఇందులో మనము వుడెన్ లామినేట్ వాడటం జరిగింది అనమాట. అండ్ ఆల్సో వైట్ లామినేట్ అనేది వాడడం జరిగింది. ఈ వుడెన్ లామినేట్ కూడా మనం చూసుకోవచ్చు బేస్ కౌంటర్ లో మెజారిటీగా మనం వాడడం జరిగింది. ఓవర్ హెడ్ టాల్ యూనిట్ లో కానీ ఓవర్ హెడ్ లో కానీ మనం ఇక్కడ వైట్ లామినేట్ వాడి అండ్ ఆల్సో మనం ఏం చేసామంటే ఇక్కడ టాల్ యూనిట్ లో మనము అండ్ ఆల్సో ఓవర్ హెడ్ లో ప్రొఫైల్ షట్టర్స్ అనేది ఇవ్వడం జరిగింది. ఇంటర్నల్ గా మనం లైటింగ్ కూడా మనం దానికి ఇవ్వడం జరిగింది అనమాట. మీరు చూసుకోవచ్చు ఇంటర్నల్ గా లైటింగ్ ఏ విధంగా ఉంది అండ్ ఆల్సో షెల్స్ చూసుకొని ఏ విధంగా మనం ఇచ్చామనేది. అండ్ ఆల్సో ఇక్కడ లెడ్జ్ అనేది ఇవ్వడం జరిగింది అనమాట. ఆ లెడ్జ్ లో కూడా మనం ప్రొఫైల్ లైట్ అనేది పెట్టడం జరిగింది. అండ్ ఆల్సో SS రైలింగ్ అనేది చేయడం, మీరైతే బ్లాక్ కలర్ లో కనపడుతుంది అది SS రైలింగ్స్ అనేది మనం ఇక్కడ చేయడం జరిగింది అనమాట. దాని తర్వాత మనకి చూసుకోవచ్చు క్రాకరీలో ఏ విధంగా మనం గ్రానైట్ ప్లాట్ఫామ్ అనేది ఇచ్చామనేది. సో సింపుల్ గా గ్రాండ్ గా కనిపించే లుక్ మనం ఇక్కడ క్రాకరీలో ఇవ్వడం జరిగింది అనమాట. అండ్ ఆల్సో టైలింగ్ కూడా మనం బ్యాక్ ఆఫ్ ద కౌంటర్ మనం చూసుకోవచ్చు టైలింగ్ ఏ విధంగా మనం ఇక్కడ చేయడం జరిగింది అనేది. సో క్రాకరీలో బేస్ కౌంటర్ మనం చూసుకుంటే స్టోరేజ్ ఏ విధంగా ఇచ్చామనేది చూసుకోవచ్చు. మీకు స్టోరేజ్ ఇంటర్నల్గా చాలా వరకు బేస్ కౌంటర్లో స్టోరేజ్ అనేది మనకి రావడం జరిగింది అనమాట. ఓవర్ హెడ్లో చూసుకోండి ఏ విధంగా స్టోరేజ్ ఉంది అండ్ ఆల్సో లాఫ్ట్లో కూడా. సో క్రాకరీ మనం ఒక డిస్ప్లే యూనిట్లో కూడా మనం ఇక్కడ భావించవచ్చు. అండ్ ఆల్సో చూసుకుంటే ఇక్కడ హ్యాండిల్స్ కూడా మనం ఇవ్వడం జరిగింది. ఏదైతే 4 ఇంచ్ హ్యాండిల్స్ అనేది మనము క్రాకరీ ఇచ్చామన్నమాట. క్రాకరీలో మనకి చూసుకోవచ్చు బేస్ కౌంటర్లో హ్యాండిల్స్ ఇచ్చాం అండ్ తర్వాత మనకి ఎక్కడ మనకి హ్యాండిల్స్కి అవసరం పడలేదు అనమాట. ఎందుకంటే అన్ని ప్రొఫైల్ షట్టర్స్ ఇవ్వడం జరిగింది కాబట్టి హ్యాండిల్స్ మనకు ఓన్లీ బేస్ కౌంటర్లోనే ఇవ్వడం జరిగింది అనమాట. మనం ఇప్పుడు చిల్డ్రన్ బెడ్రూమ్కి అండ్ గెస్ట్ బెడ్రూమ్కి మధ్యలో ఉన్న ప్లేస్లో మనము ఏవి డిజైన్ చేసాం అనేది ఇప్పుడు మనం చూద్దామండి. ఈ 2 బెడ్రూమ్లకి మధ్యలో ఉన్న డిజైన్ వచ్చేసి మనము వ్యానిటీ చేసాం అనమాట. ఈ వ్యానిటీ కూడా చూసుకోవచ్చు మనం ఇక్కడ టెక్స్చర్ గ్రే లామినేట్ అనేది వాడడం జరిగింది బేస్ కౌంటర్లో. దాని తర్వాత మనము షోసింగ్ అండ్ షో ఫాసెట్ ఇచ్చి మిర్రర్ చూసుకున్నారు, ఎంత పెద్ద మిర్రర్ ఇక్కడ మనము ఫ్రేమింగ్ ఇచ్చుకొని ఇచ్చామనేది మీరు ఇక్కడ క్లియర్ గా చూడొచ్చు అనమాట. అండ్ బేస్ కౌంటర్లో మనకి ఏదైతే డ్రెయిన్ తో పాటు అడిషనల్ స్టోరేజ్ కూడా మనకి ఇక్కడ రావడం జరిగింది. అండ్ ఆల్సో ఏదైతే మనకు కనిపిస్తున్న 2 లైట్స్ లెఫ్ట్ అండ్ రైట్ మనకు కనిపిస్తున్న 2 లైట్స్ వచ్చేసి మనకి చాలా వరకు ఎలివేట్ అవ్వడం జరుగుతుంది అన్నమాట ఈ వ్యానిటీ యూనిట్.
నెక్స్ట్ పూజా మందిర్ గురించి మాట్లాడుకుందాం అండి. పూజా మందిర్ చూసుకొని మనం ఇక్కడ సపరేట్ బాక్స్ అనేది మనం ఇక్కడ క్రియేట్ చేయడం జరిగింది అన్నమాట. ఈ పూజా మందిర్ బాక్స్ కూడా మనము అవుటర్ వుడెన్ కలర్ అనేది మనము ఇవ్వడం జరిగింది. అండ్ ఆల్సో మరియు మీకు ఏదైతే కనిపిస్తున్న ఈ గ్లాస్ షట్టర్స్ చూసుకోండి. ఈ గ్లాస్ షట్టర్స్ వచ్చేసి PVD SS పవర్ కోట్ బ్లాక్ షట్టర్స్ అన్నమాట. ఇవి ఈ షట్టర్స్లో కూడా మీరు చూసుకొని మనము ఏదైతే వాడిన ఫ్లూటెడ్ గ్లాస్ చూడండి మనకి ఏ విధంగా కనిపిస్తుందో, టోటల్ ఫ్లూటెడ్ గ్లాస్ అండ్ ఆల్సో ఈ PVD డిజైన్ వల్ల మనకి ఈ పూజా మందిర్కి ఇంత అందం రావడం జరిగింది అనమాట. సో ఇందులో మనకి మధ్యలో కనిపిస్తున్న ఏదైతే ఈ స్క్వేర్ కలర్ డిజైన్ ఉందండి, అందులో మనము ఈ విధంగా బెల్స్ అనేది పెట్టడం జరిగింది అనమాట. సో ఇంటర్నల్ గా చూసుకుంటే మనకి పూజా మందిర్ ఇంటర్నల్ గా చూసుకుంటే డికో గ్లాస్ తో మనం ఇక్కడ డిజైన్ చేయడం జరిగింది అనమాట. అండ్ బేస్ యూనిట్ స్టోరేజ్ మనం చూసుకుంటే ఏ విధంగా డిజైన్ చేసాం అనేది మీరు ఇక్కడ చూడొచ్చు. బేస్ యూనిట్ లో మనము ప్రసాదం ట్రే ఇచ్చాము అండ్ ఆల్సో షట్టర్స్ ఇచ్చి లోపల ఇంటర్నల్ స్టోరేజ్ అనేది ఇక్కడ ఇవ్వడం జరిగింది అనమాట. అండ్ ఆల్సో మీరు చూసుకోవచ్చు ఇక్కడ ఏదైతే లెడ్జెస్ ఉన్నాయో ఆ లెడ్జెస్ లో కూడా లైటింగ్ ఏ విధంగా ఇచ్చాము అండ్ ఆల్సో ప్యానల్ బ్యాక్ సైడ్ లైటింగ్ ఏ విధంగా ఇచ్చాము, ఈ గ్లాస్ ఎలివేషన్ ఏ విధంగా అవుతుంది అనేది మీరు చూసుకోవచ్చు అనమాట. సో ఈ విధంగా మనం ఇక్కడ పూజా మందిర్ డిజైన్ అనేది చేయడం జరిగింది అనమాట. మనం ఇప్పుడు మాస్టర్ బెడ్రూమ్ చూద్దాం రండి. మాస్టర్ బెడ్రూమ్ లో మనం చూసుకుంటే ఫాల్ సీలింగ్ తో పాటు ఇక్కడ మనము కబోర్డ్ వర్క్ కూడా చేయడం జరిగింది అనమాట. ఫాల్ సీలింగ్ లో చూసుకుంటే మనకి ఏదైతే ప్యారలల్ గా కనిపిస్తున్న వుడెన్ లైన్స్ ఏదైతే ఉన్నాయో అవి మాత్రం మనము జిప్సన్ లోనే రెడీ చేసుకొని ఇక్కడ వుడెన్ కోటింగ్ అనేది ఇవ్వడం జరిగింది అనమాట. ప్యారలల్ గా మనం చూసుకుంటే ప్రొఫైల్ లైటింగ్ అనేది ఇక్కడ ఇవ్వడం జరిగింది. అండ్ ఆల్సో మీరు చూసుకోవచ్చు ఇక్కడ మనము 15 వాట్స్ LED ప్యానల్ లైట్స్ తో పాటు 2 వాట్స్ స్పాట్ లైట్స్ కూడా మనం ఇక్కడ ఫాల్ సీలింగ్ లో ఇవ్వడం జరిగింది అనమాట. ఇకపోతే మనము వుడ్ వర్క్ లో భాగంగా చూసుకుంటే వుడ్ వర్క్ లో మనము కబోర్డ్ వర్క్ చేయడం జరిగింది. అది కూడా మనం ఇక్కడ వార్డ్రోబ్ స్వింగ్ షట్టర్ వార్డ్రోబ్ అనేది చేయడం జరిగింది అనమాట. మీకు కనిపిస్తున్న వుడెన్ కలర్ అనేది మనము ఏదైతే మనం తీసుకున్నామో అది వచ్చేసి మనకి కిచెన్ అండ్ క్రాకరీ కాంబినేషన్లో మనం ఇక్కడ వుడెన్ కలర్ అనేది తీసుకోవడం జరిగింది. ఈ ఫుల్ వార్డ్రోబ్ కి మనం ఇక్కడ వుడెన్ కలర్ ఇచ్చి రతన్ కేన్ ఏదైతే కనిపిస్తున్నా మీకు ఏదైతే మధ్యలో కనిపిస్తున్న ఈ గ్లాస్ డిజైన్ అనేది మనం ఇక్కడ రతన్ కేన్ అనేది యూజ్ చేసి మనము 2 గ్లాసుల మధ్యలో రతన్ అనేది పెట్టి మనం ఇక్కడ డిజైన్ అనేది చేయడం జరిగింది అనమాట. ఇది ఏదైతే మీకు కనిపిస్తున్న డిజైన్ చూసుకోండి మనము ఈ వార్డ్రోబ్ కి ఎలివేట్ అవ్వడం జరుగుతుంది. కేవలం రతన్ కేన్ డిజైన్ అనేది మనకి వార్డ్రోబ్ ని ఎలివేట్ చేయడం జరుగుతుంది. అండ్ ఆల్సో పక్కన ఏదైతే మనకి ఒక చిన్న స్టడీ యూనిట్ ఉందో అది జస్ట్ మనం ఒక ప్లాంక్ అనేది ఇవ్వడం జరిగింది. స్టడీ యూనిట్ మోడిస్టీ అనేది మాత్రం ఇక్కడ చేయడం జరిగింది అనమాట. సో ఇంటర్నల్ గా చూసుకుంటే మనకి వార్డ్రోబ్ లో ఏ విధంగా టోటల్ షెల్ఫ్స్ తో పాటు అండ్ ఆల్సో మనం ఇక్కడ ఇంటర్నల్ లో డ్రాస్ అనేది ఇవ్వడం జరిగింది అనమాట. షెల్ఫ్ ఇచ్చాము, డ్రాస్ ఇచ్చాము అండ్ ఆల్సో ఇంటర్నల్ గా మనం వాడిన లామినేట్ వచ్చేసి లైనర్ వాడాము. అది కూడా మనము 0.8 ఉన్న థిక్నెస్ ఉన్న లైనర్ మాత్రమే ఇంటర్నల్ గా వాడడం జరిగింది. ఎక్స్టర్నల్ గా మాత్రం మనము 1 mm థిక్నెస్ ఉన్న లామినేట్ మాత్రమే మనం ఎక్స్టర్నల్ గా వాడడం జరిగింది అనమాట. ఇక హ్యాండిల్ చూసుకుంటే మనము ఏదైతే 8 inch హ్యాండిల్స్ ఇచ్చాము పెద్ద షట్టర్స్ కి, 7 feet ఉన్న షట్టర్స్ కి 8 feet హ్యాండిల్ బ్లాక్ లో ఇచ్చాము. అండ్ ఆల్సో లాఫ్ట్ లో చూసుకుంటే మనకి 4 inch హ్యాండిల్స్ అనేది ఇవ్వడం జరిగింది అనమాట. మీరు చూసుకోవచ్చు ఈ వార్డ్రోబ్ కి మెయిన్ అట్రాక్షన్ వచ్చేసి ఏదైతే మనము గ్లాస్ డిజైన్ ఇచ్చామో రతన్ కేన్ లో ఆ డిజైన్ మాత్రం ఈ వార్డ్రోబ్ కి స్పెషల్ అట్రాక్షన్ అనమాట. ఇప్పుడు మనం చిల్డ్రన్ బెడ్రూమ్ లో ఉన్నామండి. ఈ చిల్డ్రన్ బెడ్రూమ్ లో కూడా చూసుకోవచ్చు మనము ఫాల్ సీలింగ్ తో పాటు ఇక్కడ కబోర్డ్ వర్క్ చేయడం జరిగింది. ఫాల్ సీలింగ్ లో చూసుకుంటే మనం ఇక్కడ ప్రొఫైల్ లైట్ డిజైన్ ఇవ్వడం జరిగింది. అండ్ ఆల్సో మనం ఇక్కడ LED ప్యానల్ లైట్స్ అనేది ఇవ్వడం జరిగింది. అండ్ కబోర్డ్ గురించి మాట్లాడుకుంటే మనము ఈ వార్డ్రోబ్ లో మనం ఇక్కడ స్వింగ్ డోర్ వార్డ్రోబ్ అనేది చేయడం జరిగింది అనమాట. ఈ స్వింగ్ డోర్ వార్డ్రోబ్ లో కూడా చూసుకోవచ్చు మనము 2 కలర్ కాంబినేషన్ లో ఇక్కడ వాడడం జరిగింది. ఈ 2 కలర్ కాంబినేషన్ లో కూడా చూసుకుంటే మనము ఒక కలర్ వచ్చేసి మనకి వైట్ కలర్ అండ్ ఇంకో కలర్ వచ్చేసి ప్యాడేస్ గ్రీన్ కలర్ అనమాట. ఈ వైట్ కలర్ అండ్ ప్యాడేస్ గ్రీన్ కలర్ కూడా మనము 1 mm థిక్నెస్ ఉన్న హై గ్లాస్ లామినేట్ మనం వాడడం జరిగింది అనమాట. సో ఇంటర్నల్ గా మనం చూసుకుంటే ఏ విధంగా డిజైన్ చేసాం అనేది మీరు ఇక్కడ చూడొచ్చు అనమాట. ఇంటర్నల్ గా కూడా చూసుకోవచ్చు మనకి ఇక్కడ ఎన్నో డ్రాస్ ఉన్నాయి అండ్ ఆల్సో షెల్ఫ్స్ అనేది ఇవ్వడం జరిగింది. అండ్ డ్రాస్ కూడా మనము టెలిస్కోపిక్ ఛానల్ వాడి సాఫ్ట్ క్లోజింగ్ అనేది ఇవ్వడం జరిగింది అనమాట. అండ్ ఆల్సో షెల్ఫ్స్ కూడా చూసుకోవచ్చు మనకి ఏ విధంగా ఇక్కడ మనము డిజైన్ చేసాం అనేది. ఆల్సో బయట డిజైన్ చూడండి ఏదైతే మనకి షటర్స్ పైన కనిపించే డిజైన్ మనకి ఏదైతే ప్యాడెస్ గ్రీన్ డిజైన్ కనిపిస్తుందో ఆ డిజైన్ చూడండి మనకి ఏ విధంగా మనకు కనిపిస్తుంది అనేది. ఈ డిజైన్ స్పెషల్ గా మనం చిల్డ్రన్ బెడ్రూమ్ కి డిజైన్ చేయడం జరిగింది అనమాట. సో ఈ చిల్డ్రన్ బెడ్రూమ్ కి మనకి ఈ ఫాల్ సీలింగ్ ఉన్న డిజైన్ అండ్ ఆల్సో కబోర్డ్ ఉన్న డిజైన్ వల్ల చాలా ఎలివేట్ అవ్వడం జరుగుతుంది అనమాట. ఇప్పుడు మనము గెస్ట్ బెడ్రూమ్ ఉన్నామండి. ఈ గెస్ట్ బెడ్రూమ్ లో కూడా మనము ఫాల్ సీలింగ్ అండ్ కబోర్డ్ వర్క్ చేయడం జరిగింది. ఫాల్ సీలింగ్ లో చూసుకోవచ్చు మనము ప్రొఫైల్ లైట్ తో పాటు ఇక్కడ ఏదైతే మీకు గ్రే కలర్ లో కనిపిస్తుందో ఈ గ్రే కలర్ కాంబినేషన్ కూడా మనము జిప్సన్ బోర్డ్ లో చేసుకొని ఇక్కడ మనము పెయింట్ అనేది చేయడం జరిగింది అనమాట. సో ఇదే షేప్ లో మనము ప్రొఫైల్ లైట్ కూడా మనము చేయడం జరిగింది. అండ్ ఆల్సో LED ప్యానల్ లైట్స్ అలాంగ్ విత్ 2 వాట్స్ స్పాట్ లైట్స్ అనేది మనం ఇక్కడ
ఫాల్ సీలింగ్లో ఈ ప్లెయిన్ సీలింగ్లో మనం ఇక్కడ ఇవ్వడం జరిగిందనమాట. ఇకపోతే మనము కబోర్డ్స్లో చూసుకుంటే కబోర్డ్లో మనం వార్డ్రోబ్ వర్క్ చేసామన్నమాట. ఈ వాల్కి మనకి విండో ఉండడంతో మనం ఇక్కడ స్వింగ్ షట్టర్ వార్డ్రోబ్ అనేది చేయడం జరిగింది. అండ్ ఆల్సో విండో కింద మీరు చూస్తున్న ఏదైతే కనిపిస్తుందో విండో కింద, ఈ విండో కింద చూసుకుంటే మనం ఇక్కడ సిట్అవుట్ అనేది ఇవ్వడం జరిగింది అనమాట. ఈ వార్డ్రోబ్లో కూడా మనం చూసుకుంటే ఏదైతే పైన అండ్ కింద కనిపించే లామినేట్ ఏదైతే కనిపిస్తుందో ఇది వచ్చేసి లైట్ గ్రే 1 mm థిక్నెస్ ఉన్న హై గ్లాస్ లామినేట్ అనమాట. అండ్ ఆల్సో మధ్యలో ఒక డిజైన్ మనకి వుడెన్ కలర్లో కనిపిస్తుందో ఈ వుడెన్ కలర్ వచ్చేసి మనము ఏదైతే మనం మాస్టర్ బెడ్రూమ్లో అండ్ కిచెన్లో వాడామో అదే వుడెన్ లామినేట్ అనేది ఇక్కడ మనము వాడి డిజైనింగ్లో భాగంగా మనం ఇక్కడ ఇంప్లిమెంట్ చేయడం జరిగిందనమాట. అండ్ ఆల్సో మీకు చూసుకోవచ్చు ఏ విధంగా మనకి హై గ్లాస్ మనకు కనిపిస్తుందో అండ్ ఆల్సో వుడెన్ కలర్ వచ్చేసి మ్యాట్లో మనకు కనిపిస్తుంది అనేది. మీకు కనిపిస్తున్న ఈ వార్డ్రోబ్ వచ్చేసి మనకి ఇంటర్నల్ గా మనము షెల్ఫ్స్ తో పాటు డ్రాస్ అనేది కూడా మనము డిజైన్ చేయడం జరిగింది అనమాట. ఈ టోటల్ ప్రాజెక్ట్ లో మనం వాడిన హింజెస్ కానీ, టెలిస్కోపిక్ ఛానల్స్ కానీ, లేకపోతే మన టాండమ్స్ కానీ, బాడీ పుల్లోవర్స్ కానీ ప్రతిదీ మనం ఇక్కడ ఎక్కువ నుంచి వాడడం జరిగింది అనమాట. సాఫ్ట్ క్లోజింగ్ వాడామన్నమాట. అన్ని ప్రతిదీ మనకి టెలిస్కోపిక్ ఛానల్స్ కూడా మనకి సాఫ్ట్ క్లోజింగ్ అవుతాయి. ఎలాంటి సౌండ్ అనేది మనకి రాదనమాట క్లోజ్ అయ్యేటప్పుడు. అండ్ ఆల్సో డోర్స్ కూడా చూడొచ్చు మనము సాఫ్ట్ క్లోజింగ్ హింజెస్ అనేది వాడడం జరిగింది. అండ్ ఆల్సో ఇక్కడ హ్యాండిల్స్ చూసుకుంటే మనము ఏదైతే లాంగ్ షట్టర్స్కి అయితే మనము 8 inch హ్యాండిల్స్ వాడడం జరిగింది. అండ్ లాఫ్ట్లో ఉన్న షట్టర్స్కి అండ్ సిట్అవుట్ ఉన్న షట్టర్స్కి మాత్రం మనం ఇక్కడ 4 inch హ్యాండిల్స్ అనేది వాడడం జరిగింది అనమాట. అండ్ ఆల్సో మనం చూసుకోవచ్చు మనకి ఈ విండో ఉన్న ప్లేస్లో కూడా మనం ఇక్కడ సిట్అవుట్ ప్రొవిజన్ అనేది ఇచ్చి ఇక్కడ టోటల్ A to Z కలర్ కాంబినేషన్ కూడా మనము ఇదే లైట్ కలర్ కాంబినేషన్లోనే మనము వెళ్ళడం జరిగింది అనమాట. అండ్ ఇంటర్నల్గా చూసుకుంటే మనకి లైనర్ వాడడం జరిగింది. అదే లైనర్ మనము ప్రతి ప్రాజెక్ట్లో వాడతాం, మెజారిటీ ప్రాజెక్ట్లో వాడతాం. అదే లైనర్ ఇక్కడ మనము వాడడం జరిగింది. అండ్ ఆల్సో మీరు చూసుకోవచ్చు లాఫ్ట్ అనేది మనము విండో పైన కూడా మనము ఎక్స్టెండ్ చేసుకోవడం జరిగింది అనమాట. నెక్స్ట్ వచ్చి మనము షూరాక్ చూద్దామండి. ఈ షూరాక్లో కూడా మీరు చూసుకోవచ్చు మనం ఇక్కడ ఎంతో స్టోరేజ్ అనేది ఇవ్వడం జరిగింది అనమాట. ఫుట్వేర్ పెట్టుకోవడానికి మనం ఇక్కడ 2 షట్టర్ స్టోరేజ్ అనేది ఇవ్వడం జరిగింది. అండ్ ఆల్సో మీరు పక్కన ఏదైతే డ్రా చూస్తున్నారో ఈ డ్రాలో కూడా మనము చిన్న చిన్న యాక్సెసరీస్ అనేది పెట్టుకోవచ్చు అనమాట. డ్రా కింద మనం ఏదైతే బాక్స్ యూనిట్ ఉందో ఆ బాక్స్ యూనిట్లో కూడా మనం ఇక్కడ సిలిండర్ అనేది పెట్టుకోవచ్చు అనమాట. కింద మనకి ఓపెన్ బాక్స్ ఏదైతే కనిపిస్తుందో అక్కడ ఎవ్రీ డైలీ వేర్ అనేది మనం ఇక్కడ పెట్టుకోవచ్చు అనమాట. అండ్ ఆల్సో మనం ఒక సిట్అవుట్ అనేది ఇవ్వడం జరిగింది. ఈ సిట్అవుట్లో కూడా మనము చాలా వరకు స్టోరేజ్ పెట్టుకొని ఫుట్వేర్ అనేది మనం కూర్చొని యాక్సెస్ అనేది చేసుకోవచ్చు అనమాట. ఇప్పటి వరకు ఈ 3 BHK ఇంటీరియర్ డిజైన్ ప్రాజెక్ట్ ఏ విధంగా ఎక్స్ప్లెయిన్ చేశాను అనేది మీరు చూసారండి. మీకు నచ్చిందనే భావిస్తున్నాను అనమాట. ఇలాంటి వీడియోస్ ఎన్నో చూడాలనుకుంటే ఆర్బీ ఇంటీరియర్ యూట్యూబ్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి. మా యూట్యూబ్ ఛానల్లో చాలా వరకు వీడియోస్ మనము చేయడం జరిగిందనమాట. మీరు చూడొచ్చు. మీరు చూసి మీకు కూడా ఇంటీరియర్ డిజైనింగ్ చేయించుకోవాలనుకుంటే ఆర్బీ ఇంటీరియర్ ని సంప్రదించండి. మా టోటల్ డీటెయిల్స్ మా డిస్క్రిప్షన్ లో ఉంటాయి అనమాట. మా ఫోన్ నెంబర్ ఉంటాయి అండ్ ఎవ్రీథింగ్, మా అడ్రస్ అండ్ ఎవ్రీథింగ్ డిస్క్రిప్షన్ లో ఉండడం జరుగుతుంది. సో మీరు చూసి మీకు గనక మన వర్కింగ్ స్టైల్ కానీ, మనం చెప్పిన ఎక్స్ప్లెనేషన్ కానీ, లేకపోతే మన కస్టమర్ ఇచ్చే రివ్యూస్ కానీ మీకు నచ్చినట్టయితే ఆర్బీ ఇంటీరియర్ ఫోన్ నెంబర్కి కాల్ చేసి మీరు కూడా ఇంటీరియర్ డిజైనింగ్ చేయించుకోవాలనుకుంటే మన ఫోన్ నెంబర్ కాల్ చేసి అపాయింట్మెంట్ తీసుకొని రండి. మనం క్లౌడ్ కొటేషన్స్ ఇవ్వమండి. వాట్సాప్ లో ఫ్లోర్ మ్యాప్ పంపించినా కూడా ఇంకెలాంటి పంపించినా కూడా మనం క్లౌడ్ కొటేషన్స్ ఇవ్వమన్నమాట. క్లారిటీ లేకుండా ఉంటుంది అనమాట. జస్ట్ ఏదో ఒక సింపుల్ శాంపుల్ కొటేషన్ అనేది మనం ఇవ్వలేమన్నమాట. అపాయింట్మెంట్ తీసుకొని మన క్లయింట్ అనేది మన దగ్గరకు వస్తే ఒక ప్రాపర్ ఇంటీరియర్ డిజైనర్ తో పర్టికులర్ గా ఒక సమయం అనేది కేటాయించి మెటీరియల్ గురించి అండ్ ఆల్సో డిజైన్ గురించి అండ్ ఆల్సో డిఫరెంట్ థింగ్స్ అనేది డిస్కస్ చేసుకొని దాని తర్వాత ఇచ్చిన కొటేషన్ మాత్రమే వాల్యూ ఉంటుందండి. అప్పుడు మాత్రమే పర్ఫెక్ట్ అనేది ఇవ్వడం జరుగుతుంది. దాని తర్వాత మన డిజైనర్ సైట్ కి వచ్చి టోటల్ మెజర్మెంట్స్ తీసుకొని ఆ తర్వాత ప్రాపర్ గా మనము మళ్ళీ మార్చుకోవడం జరుగుతుంది. మీకు కూడా ఇంటీరియర్ డిజైనింగ్ చేయించుకోవాలనుకుంటే తప్పకుండా ఆర్బీ ఇంటీరియర్ని సంప్రదించండి. కంపల్సరీ బాగా చేసి ఇవ్వడానికి మేము 100% ప్రయత్నం చేస్తాం అనమాట. థ్యాంక్ యూ. సైనింగ్ ఆఫ్. నా పేరు రవితేజ.